ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభు గారు ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తార్నాకా అనే ప్రాంతంలో సువార్త, స్వస్థత, విడుదల ఆరాధనలు ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తార్నాకా, సికింద్రాబాద్ దగ్గరగా ఉన్న తార్నాకా మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్. ఈ ఆరాధనకు జంట నగరాల్లో దేవుని పిల్లలు ఎంతో మంది పాల్గొని ఇప్పటికే బలమైన దేవుని కార్యాలు పొందుకున్నారు. చీకటి శక్తి నుంచి విడుదల పొందుతున్నారు. చేతపడి ప్రభావం నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నారు. మీరు కూడా పొందుకున్న ఆశ ఉందా? కుటుంబాలతో కలిసి రండి. హ్యాపీ కలిగి ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లారా, బాగున్నారు కదా? అలాగే ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. దేవుడిచ్చే ప్రతి వాగ్దానం అవి ఎంతో కూడా ఖచ్చితమైనవి, నమ్మదగినవి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు కదండి. ఈ దినం కూడా మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాగ్దానం కొరకు. ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చివరి భాగాన్ని చదువుకుందామండి. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేసేదను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నారు. ఏ దేశంలో మీరు అవమానము నొందిరో అక్కడ నేను మంచి పేరును, ఖ్యాతిని నేను మీకు కలిగజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం వింటున్నా మీరు ఏ స్థలాల్లో, ఏ ప్రాంతాల్లో అవమానం పొందారో, ఈ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఉద్యోగాలు చేస్తున్న దగ్గర, వ్యాపారాల్లో, మీ కుటుంబీకుల మధ్య ఎక్కడైతే అవమానాలు పొందుకున్నారో, ఎవరెవరు మిమ్మల్ని అవమానపరిచి ఉన్నారో, మీ బంధువులే అవమానపరిచారా, మీ స్నేహితులే అవమానపరుస్తున్నారా, మీకున్న పరిస్థితులను బట్టి అవమానపరుస్తున్నారేమో, ఒకవేళ నీలో టాలెంట్ లేకపోవడాన్ని బట్టి అవమానపరుస్తున్నారేమో, ఒకవేళ నీకేమీ లేదని అవమానపరుస్తున్నారేమో. దేవుని బిడ్డ, ఆర్థికంగా ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉండడాన్ని బట్టి ఈ రోజున నీ స్నేహితులే నేను అవమానపరిచి మాట్లాడుతున్నారేమో. దేవుని బిడ్డ, ఏ పరిస్థితిని బట్టి నేను అవమానపరుస్తున్నా, ఏ స్థలంలో నేను అవమానపరుస్తున్నా, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడా. ఆయన అంటున్నారు కదా, ఎక్కడ ఏ దేశంలో మీరు అవమానం పొందారో అక్కడే నేను మీకు మంచి పేరును, ఖ్యాతిని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత గొప్ప మాట కదా. ఎక్కడ నిన్ను అవమానపరిచారో, ఎక్కడ నేను తృణీకరించారో, ఎక్కడ నేను కించపరిచి మాట్లాడారో వారి మధ్య దేవుడు నీకు మంచి పేరు కలిగజేస్తానన్నాడు. నీకు అక్కడ ఖ్యాతిని ఇస్తానని ప్రభు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యోసేపును అవమానకరంగా మాట్లాడారు కదా. వారు అన్నలే ఎంతో కించపరిచి మాట్లాడారు, కలలుగానే వాడన్నారు, ఎంతగానో అవమానపరిచారు. కానీ వారందరి ఎదుటే యోసేపును దేవుడు గొప్పగా రాజుగా అభిషేకించారు. ఆ అన్నలే ఒక రోజున వచ్చి ఆ యొక్క యోసేపుకు సాగిలి పడుతున్నారు కదండి. మన దేవుడు ఏదైనా చేయడానికి శక్తివంతుడు, గొప్ప దేవుడు. ఎక్కడ తృణీకారం ఎదుర్కొన్నావో, ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నావో అక్కడే నీకు మంచి పేరు రాబోతుంది. అక్కడే నీకు ఖ్యాతి దేవుడు కలుగు చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? ఈ వాగ్దానాన్ని నమ్మితే హృదయంలోకి రిసీవ్ చేసుకో.
దేవా, నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకే వందనాలు యేసయ్యా, నీకే థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి థ్యాంక్ చెప్పండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా నీకు మంచి పేరు ఇవ్వబోతున్నాడు, ఖ్యాతి ఇవ్వబోతున్నాడు. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా. ఇదిగో నాయన, ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రియ తండ్రి నాయన, ప్రతి వారి అవమానాన్ని కొట్టివేసే దేవుడో ప్రభా, నీ బిడ్డలు ఎక్కడెక్కడ అవమానపరచబడినారో, ఎక్కడ తృణీకరించబడ్డారో, ఎక్కడ హేళన చేయబడ్డారో అయ్యా, అక్కడే మంచి పేరు ఇస్తానని, ఖ్యాతినిస్తానని మాట్లాడేవు కదయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వండి, మంచి పేరునివ్వండి, వారికి ఖ్యాతిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు నామములో వారి అవమానాలన్నీ తొలగిపోవును గాక. మంచి పేరు వారికి వచ్చును గాక, మంచి ఖ్యాతి వారికి కలుగును గాక. వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల దగ్గర ప్రభా, వారి కుటుంబీకుల మధ్య, వారి బంధువుల మధ్య, వారి స్నేహితుల మధ్య వారికి మంచి పేరు వచ్చును గాక, మంచి ఖ్యాతి వారికి కలుగును గాక. మీరే కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రోజు నాయన బలహీనమైన ప్రతి ఒక్కరిని బలపరచండి. రోగులు ఉన్న ప్రతి ఒక్కరూ ముట్టుకోనండి తండ్రి. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.